ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్పై టీమిండియా 142 పరుగుల తేడాతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియా బౌలింగ్ ధాటికి 214 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 142 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా అద్భుతమని అన్నాడు. ఇలాంటి కెప్టెన్సీని నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అంటున్నారు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.